కొన్ని లేఖలు మనం భాగంగా ప్రార్థన చేసుకుని ఆనందపాల్ గారికి సమయం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకమైన సమయంలో చదువుకున్న వాక్యంలో నుండే ఒక మాటను జ్ఞాపకం చేద్దాము. ప్రియ సహోదరులారా, 14వ వచనంలో ఒక మాట ఉంది. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఒకసారి మనిషి చనిపోయి భూస్థాపితం చేయబడి ఈ దేహం మన్నైనది వెనుకటి వాళ్ళ మంటికి చేరిననే ఆ లేఖనం నెరవేర్పైన తర్వాత ఒక మనిషి మరలా తిరిగి బ్రతుకుతాడు అని మాలాంటి దైవజనులు ఎవరైనా చెప్తే వినేవాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది. నమ్ముతారు ఎవరైనా? ఒకసారి మనిషి చనిపోయి భూమిలో సమాధి చేయబడి ఆయన పార్థివ దేహం లేకపోతే ఆమె పార్థివ దేహం ఆ కుళ్ళిపోయిన తర్వాత మరలా ఆ మనిషి బ్రతుకుతాడు, పునరుద్ధానము, రిజరక్షన్ అంటారు ఇంగ్లీష్లో, పునరుద్ధానుడు అవుతాడు అంటే అందరూ నవ్వుతారండి, అందరూ ఎగతాళి చేస్తారు. ఆ విధంగా చెప్పే వాళ్ళని వెర్రి వాళ్ళు అంటారు. ఇక్కడ అందుకే పౌలు ఒక అద్భుతమైన సూచన ఇచ్చాడు. ఏమిటా సూచన అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారిని వాళ్ళు కూడా ప్రభువునందు నిద్రించిన తర్వాత ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదే అధ్యాయంలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకంలో నుండి ప్రభువు దిగవచ్చును అనే మాట రాయబడి ఉందండి. ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడి క్రీస్తునందుండి మృతులైన మృతులు మొట్టమొదట లేస్తారని బైబిల్ గ్రంథం, వేద గ్రంథం చెప్తా ఉందండి. చాలాసార్లు మనం ఈ భూమి మీద చనిపోకుండా ఉంటే బాగుండని ఇప్పటికీ కూడా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. మరణాన్ని అధిగమించడం ఎలా అనే ప్రయత్నంలో లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే వ్యయపరుస్తూ ఉన్నారు. కానీ అది అసాధ్యమండి. ఈ భూగోళం నాశనం అయిపోయింది, అంగార గ్రహం మీదకి వెళ్దాము, చంద్రమండలం మీదకి వెళ్దామని ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. కానీ పిల్లలు ఇవేవి అవసరం లేదండి, ఇవేవి అవసరం లేదు. మానవ మనుగడ భూమి మీద దేవుడు నిర్ణయించిన కాలం అయిన పిదప ఇక్కడి నుంచి అద్భుతమైన పరలోకం, హెవెన్, దేవుడు నివసించే ఆ లోకానికి వెళ్ళటానికి జుట్టు గడ్డాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు, లక్షల కోట్లు తగలబెట్టాల్సిన అవసరం లేదు. అమ్మ కడుపులో 9 నెలలు, ఇందాక నేను చెప్పాను, 9 నెలల తర్వాత నేను అక్కడ ఉంటానంటే కుదరదు, బయటికి రావాలి. ఇక్కడ ఆయుష్కాలం భూమి మీద దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి. డాక్టర్ బిల్లీ గ్రహం గారని ఈ మధ్య 2-3 ఇయర్స్ బ్యాక్ ఆయన ప్రభువునందు నిద్రించారు. వారు అవసాన కాలంలో 99వ సంవత్సరం ప్రపంచంలో గొప్ప స్వార్థికుడిగా పేరుగాంచినటువంటి దైవజనుడు ఆయన మరణకాలం సమీపించినప్పుడు చాలామంది వచ్చి ఆయన పరామర్శిస్తుంటే ఆయన చెప్పేవాడంట, నేను చనిపోయానని చెప్తారు కానీ మీరు నమ్మొద్దు, నా అడ్రస్ మారుతుంది, భూమి మీద ఉన్నటువంటి అడ్రస్ పరలోకానికి మారిపోతుంది అంతే తప్ప నేను చనిపోవట్లేదు. అందుకే బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, ప్రభువునందుండి నిద్రించిన వారు అని అన్నాడు. పిల్లల భక్తులకి మరణం అనేది ప్రమోషన్, డెత్ ఈజ్ ద ప్రమోషన్. మరణం అనేది ప్రమోషన్ అండి. ఈ లోకంలో దుఃఖం, శ్రమలు, నిట్టూర్పులు, బాధలు, రకరకాలుగా రోగాలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. కానీ ఒకానొకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళితే నిత్య సంతోషం, నిత్య ఆనందం, ఇటర్నిటీ అంటారు దాన్ని, నిత్య జీవం, మరణమే లేనటువంటి జీవితం ప్రభువుతో కూడా ఉండిద్ది. అలాంటి అద్భుతమైన జీవితంలోకి మా ప్రియులు దానియేలు గారు వెళ్ళారు. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు నవ్వుకోండి ఏదన్నా అనుకోండి, క్రైస్తవుడికి మరణం పైన, క్రైస్తవుడి మీద మరణానికి అధికారము లేదు. మరణం యొక్క బలము గలవాడు అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్తమాంసంలో పాలివాడుగా వచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. యేసయ్య
ఈ లోకానికి వచ్చి ఆయన మనవలే శరీరంతో వచ్చి పాపానికి కల్వారి శిలువలో ప్రాయశ్చిత్తం చేసి మరణాన్ని చిత్తుగా ఓడించాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని ఓడించి మృతిని జయించి తిరిగి లేచి మృత్యుంజయుడే లేచాడు. ఈనాటికి భూమి ఎంత మేర వ్యాపించిందో ఈ విశ్వంలో అంత మేర నివసించే ప్రజలందరిలో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడుగా పూజించబడుతున్నారు, కొనియాడబడుతున్నారు, ఆరాధించబడుతూ ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, ప్రభువులో ఉంటే మరణం లేదు, ప్రభువులో ఉంటే అమరులు, ప్రభువునందు ఉంటే మృత్యుంజయులు. అందుకే ప్రభువునందుండి మృతులు ధన్యులైన 13-14 ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళుచును అని వాక్యంలో సెలవివ్వబడి ఉంది. కనుక మరి దానియేలు గారు నిత్య జీవితంలోకి వెళ్ళాడు. ఈజ్ నాట్ ఏ డెత్. ఈయన నిత్య జీవితంలోకి వెళ్ళాడు. యుగ యుగాలు తరతరాలు దేవునితో ఉండటానికి వెళ్ళాడు. మరణమే లేని లోకంలో, ఆ కోపమే లేని లోకం, శాపమే లేని లోకం, పాపమే లేని లోకం, ఆకలి దప్పులు లేని లోకం, ఒక అద్భుతమైనటువంటి దివ్యలోకంలోకి దేవునితో ఆయనతో కూడా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని ప్రభు చెప్పిన మాట మరి వీరి జీవితంలో నెరవేర్చడానికి దేవుడు అనుకూలపరిచి తీసుకొని వెళ్ళారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆఖరిగా మరి వీరు ఎలాగూ ప్రభు కొరకు జీవించారో, ప్రభునందు జీవించారో అలాగూ కుటుంబ సభ్యులు ప్రభునందు జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న బంధుమిత్రులు, దేవుని పిల్లలు చాలామంది ఉన్నారు. దేవుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఎరగని వాళ్ళు ఉన్నారు. ఎరగనటువంటి వారు యేసుక్రీస్తులో ఉంటే వారు నిత్య జీవానికి వెళ్తారనే సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృష్ణన్ను సోదరులు ఆనందపాల్ గారు గారిని బట్టి వారితో ఉన్న సంబంధాన్ని బట్టి దేవుల్లో ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాడని